గత వారం రోజులుగా వివిధ డిజిటల్ మీడియా ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, యూట్యూబ్లలో బండి సంజయ్ గారి పైన వారి కొడుకుకు సంబంధించినటువంటి కేసు బండి సంజయ్ గారికి అంటగడుతూ జరుగుతున్నటువంటి దుష్ప్రచారం పైన లేనిపోని ఆరోపణలు, చాలా డిమీనింగ్గా డిఫెమేటరీగా వస్తున్నటువంటి కంటెంట్స్ పైన బండి సంజయ్ గారు నిన్న సిటీ సివిల్ కోర్టుని డిఫమేషన్ సూట్ ద్వారా ఆశ్రయించడం జరిగింది. ఆ డిఫమేషన్ సూట్లో 2 పిటిషన్స్ ఫైల్ చేయడం జరిగింది ఐఏలు. ఆ ఐఏల సారాంశం ఏంటంటే, ఈ వారం రోజులుగా బండి సంజయ్ గారి పైన మీడియా ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్ కానీ, యూట్యూబ్ ఛానల్స్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయినటువంటి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో, ట్విట్టర్లో జరుగుతున్నటువంటి డిఫమేటరీ కంటెంట్ను వెంటనే పోస్ట్ చేయకుండా అన్ని ఛానల్స్ కూడా గ్యాగ్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది సిటీ సివిల్ కోర్ట్. రెండో అయ్యే ఏంటిదంటే, ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం కంటెంట్ మొత్తం కూడా తొలగించాల్సిందిగా సిటీ సివిల్ కోర్ట్ అన్ని ఛానల్స్కి, అన్ని మీడియా ఛానల్స్కి, అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. ఇప్పుడే ఆర్డర్ పాస్ అయింది. ఆర్డర్ కాపీ మా చేతికి రాగానే మేము అన్ని మీడియా ఛానల్స్ కూడా పంపడం జరుగుతుంది. త్రూ పోస్ట్ కానీ, త్రూ మెయిల్ కానీ పంపడం జరుగుతుంది. ఇది జాయింట్ ఐ ఆర్డరు. దీంట్లో పేర్కొన్నటువంటి వారి పేరే కాకుండా ఎవరెవరైతే రకరకాల పేర్లతోటి ఛానల్స్ నడుపుతూ ఉన్నారో, రకరకాల పేర్లతోటి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నారో, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారో, ఇందులో పేరు లేకున్నా కానీ వారందరికీ కూడా ఈ గ్యాగ్ ఆర్డర్ వర్తిస్తుంది. ఇది ఒక బ్లాంకెట్ ఆర్డర్.